సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుంటే సకల సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పండగ పర్వదినాన వేకుజాము నుంచే ఆలయ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీ సంఖ్యలో ఆలయానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్నారు భక్తులు. ఇక పెద్దమ్మ తల్లి గుడిలో సందడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సందర్భంగా మొత్తం టోల్గా చూసుకుంటే ఎక్కడెక్కడ ఆలయాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. మనం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా అయితే ఏదైతే ఈ యొక్క పెద్దమ్మ తల్లి ఆలయం ఉందో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం అయితే మొత్తం టోల్గా కూడా ఈ యొక్క భక్తుల తాకిడితోని మొత్తం టోల్గా కూడా రద్దీగా మారిందనే చెప్పవచ్చు. మొత్తం టోల్గా కూడా ఈరోజు ఏదైతే రక్షాబంధన్ సందర్భంగా కూడా భారీ ఎత్తున భక్తులు బారులు తీరినట్టుగా తెలుస్తుంది. మొత్తం టోల్గా కూడా దర్శనాల కొరకు బారులు తీరినటువంటి రక్షాబంధన్ కాబట్టి మొత్తం టోల్గా అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో అయితే భక్తులు ఇక్కడ ఆలయానికి చేరుకున్న నేపథ్యంలో ఆ దర్శనం అనంతరం చూస్తున్నాం. మనం ఎక్కడ చూసినా కానీ అయితే ఆ జనాలతోని మొత్తం టోల్గా కూడా ఆ పెద్దమ్మ తల్లి ఆలయం మొత్తం టోల్గా జనాలతోని కిక్కిరిసిపోయిందనే చెప్పాలి. అయితే ఈరోజు పండుగ కాబట్టి అయితే రక్షాబంధన్ కాబట్టి మొత్తం టోల్గా అయితే కామన్గా కూడా వచ్చినట్టు తెలుసు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అయితే ఆ పెద్దమ్మ తల్లి ఆలయం చాలా మహిమగలది. ఎక్కడి నుంచి వస్తున్నారు? అయితే పండుగ కాబట్టి రష్గా ఉంది కదా. మేము ఆంధ్ర నుంచి వస్తున్నామబ్బా. ఆంధ్రాలో గుంటూరు నుంచి అమ్మ దర్శనం కొరకే వచ్చాము. దర్శనం మంచిగానే ఉంది, అంత బాగానే ఉందబ్బా. అంటే ఎప్పుడు వస్తుంటారా లేకపోతే ఫస్ట్ టైం వచ్చారు? నేను ఫస్ట్ టైం చూడాలని బాగా ఆతృతతో వచ్చాను. అదిగా ఫెస్టివల్ టైం కదా, మంచిగా దర్శనం అయింది. ఓకే, వెరీ గుడ్. తెలంగాణ ప్రాంతాలతో కాకుండా అయితే ఇతర రాష్ట్రాల నుండి కూడా అయితే మేడం చెప్పండి, అయితే ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది దర్శనం అయితే? పెద్దమ్మ తల్లి చాలా బాగున్నారు, చాలా చక్కగా అనిపించింది అమ్మవారిని దర్శనం చేసుకుంటే. అంటే ఎప్పుడు వస్తుంటారా లేకపోతే? లేదు, ఫస్ట్ టైం, ఇప్పుడే రావడం ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి మేడం? గుంటూరు నుంచి వచ్చాము, ఆంధ్ర. అయితే ఇక్కడ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తూ ఉన్నారు అమ్మవారి దర్శించుకోవడానికి. ఇతర రాష్ట్రాల నుండి కూడా అయితే వచ్చిన నేపథ్యంలో మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఆలయాన్ని మొత్తం టోటల్గా కూడా రద్దీతో ఉంది. చెప్పండి, ఎక్కడి నుంచి? ఆంధ్ర నుంచి వస్తున్నాం, తుని నుంచి. ఎప్పుడు వస్తుంటారా? ఇది ఫస్ట్ టైం? ఫస్ట్ సారి. ఓకే, ఎలా ఉంది దర్శనం? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆంధ్ర అండి, అన్నవరం నుంచి వస్తున్నారు. అయితే ఎప్పుడు వస్తారా లేకపోతే ఫస్ట్ టైం అండి? ఎలా ఉంది దర్శనం? బాగా జరిగింది. రక్షాబంధన్ అనే వచ్చారా? మామూలుగా చుట్టాలు ఉన్నారు, చూడడానికి వచ్చి ఇంకా అలాగే అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇలా వచ్చాం. ఎట్లా ఉంది బ్రదర్? సూపర్ జరిగింది సార్ దర్శనం అయితే, ఎక్సలెంట్. ఎక్కడి నుంచి వచ్చారు? అన్నవరం సార్, ప్రాపర్. ఎలా ఉంది అమ్మవారిని దర్శించుకున్నారా? ఎట్లా ఉంది? బాగా జరిగింది సార్, సూపర్. అయితే ఇతర రాష్ట్రాల నుండి కూడా అయితే తెలుగు రాష్ట్రాల నుండి, రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. పెద్ద ఎత్తుల అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత రక్షాబంధన్ కాబట్టి ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది అనే నమ్మకంతో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం మొత్తం టోల్గా కూడా దర్శనం కొరకు బారులు తీరినట్టు మనం చూస్తున్నాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మహబూబ్నగర్ నుంచి వచ్చారు. ఎలా ఉంది దర్శనం? అయింది. ఓకే, ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పుడు వస్తూనే ఉంటాం? ఎప్పుడు వస్తుంటాం. ఏంది ఇంతకు ప్రత్యేకత ఏంది? అమ్మవారి నమ్మకం. అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు కూడా తొలగిపోతాయి అంటూ కూడా భక్తుల నమ్మకం కాబట్టి పెద్ద ఎత్తున అయితే ఆలయానికి భక్తులు కీ కడుతూ వస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా ఎక్కడ చూసినా కానీ అయితే భక్తులతోని కిక్కిరిసిపోతూ ఉంది. అయితే చూద్దాం, మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, అయితే कैसा लगा दर्शन होगा? It's so fantastic. The vibe is so peaceful, and we came here to celebrate Raksha Bandhan. So this is my first time in this mandir. It's very good. Where from you? I am from Uttar Pradesh, Kanpur. I live in Gurgaon for my job, but I am here to visit my sister. रक्षाबंधन के लिए आए, दर्शन भी होगा. कैसा लगा मैम टेंपल? बहुत अच्छा लग रहा है, टेंपल बहुत ही ज़्यादा ब्यूटीफुल है और रक्षाबंधन के दिन अपने भाई के साथ यहाँ पे दर्शन करके बहुत अच्छा लग रहा है. అయితే రక్షాబంధన్ సమయంలో అన్నతో కలిసి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా అయితే మనతో పాటు చెప్తూ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తాం. ఎక్కడ చూసినా కానీ ఆలయం ఏదైతే అమ్మవారి ఆలయం ఏదైతే ఉందో దర్శనానికి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి నేపథ్యంలో మహిళలు కూడా అయితే ఇటు యువత కానీ మహిళలు కానీ మేడం చెప్పండి, అమ్మవారిని దర్శించుకున్నారా? ఎట్లా అయింది దర్శనం? దర్శనం బాగా జరిగిందండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది రాజమండ్రి, ఇక్కడ జాబ్ చేస్తున్నాము, అందుకే
ఈ రోజు నా పుట్టినరోజు అందుకు వచ్చాను. బర్త్డే అయితే ఎప్పుడు వస్తుంటారా, ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకు ముందు ఒకసారి వచ్చానండి, ఇది రెండోసారి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది దర్శనం? చాలా బాగుంది దర్శనం. ఆ హాతి కూడా దగ్గరుండి చూస్తాము, చాలా బాగా అనిపించింది. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి నుంచి ఎలా అనిపించింది? ఫస్ట్ టైమా లేకుంటే 2-3 సార్లు వచ్చాను. సో ఈ రోజు మాత్రం చాలా బాగుంది అనిపించింది. ఓకే, అంటే రక్షాబంధన్ రోజు రావడం స్పెషల్ కాబట్టి ఏం మొక్కుకున్నారు? తమ్ముడు బాగుండాలి, అన్నయ్యలు బాగుండాలి అని చెప్పి కోరుకున్నాను. అయితే రక్షాబంధన్ రోజున మా కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి అంటూ కోరుకున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అయితే అమ్మవారు ఏదైతే పెద్దమ్మ తల్లి ఆలయం ఉంటుందో, పెద్దమ్మ తల్లి ఆలయం కోరిన కోరికలు తీర్చేటటువంటి ఆలయం కాబట్టి ఖచ్చితంగా రక్షాబంధన్ వేళలా ఇక్కడ వస్తూ ఉంటాము, మా కుటుంబ సభ్యులతో కలిసి రావడం ఆనందంగా ఉంది అంటూ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సిద్ధుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.